పెయింటెడ్ వీల్. రచన సోమర్సెట్ మామ్. నవలా పరిచయం మాలతీ చెందూర్. ఈ ఆధునిక జీవన విధానములో మనిషికి వేగం అన్నది అతి ముఖ్యమైనది అయింది. జీవితంలో వేగము, జీవన విధానములో వేగము, బ్రతుకులో వేగము, ఆలోచన విధానములో వేగము, ఇలా జెట్ స్పీడ్లో ప్రతిదీ జరిగిపోవాలి అన్నది వెల్లడి అవుతూ ఉన్నది. కాలినడక నుంచి ఎడ్లబండి, పడవ, సైకిల్, మోటారు, రైలు, విమానము, జెట్, కండార్డ్, మనిషి మనోవేగంతో పోటీ పడుతూ ఉన్నాడు సాంకేతికంగా. ఇలా ప్రతి విషయంలో స్పీడ్ అన్నది ముఖ్యం అవటం చేత న్యూస్ పేపర్లని కూడా టెలివిజన్లో చదివేటువంటి అవకాశాలు కొన్ని చోట్ల ఏర్పడుతున్నాయి. మనిషి మనసులోని ఆలోచనలు కంప్యూటర్ ద్వారా టెలివిజన్లో ప్రకటితమవటం అతి దగ్గరలోనే ఉన్న సాంకేతిక సౌకర్యం అంటున్నారు శాస్త్రజ్ఞులు. మానవుడు ఇంత వేగంతో పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా అక్షరాలకి, అక్షర జ్ఞానానికి ఎంతో డిమాండ్ ఉన్నది. ఎన్ని కేసెట్స్ విన్నా, ఎన్ని వీడియోలు చూసినా మనిషి మెదడుకు పని కల్పించి హృదయానికి శాంతిని చేకూర్చేటి వంటి రచనలు, సాహిత్యం కావాలి అంటున్నారు. అందుకనే ప్రపంచంలో అన్ని భాషలలో రీడింగ్ మెటీరియల్కి అంటే సాహిత్యానికి, నవలలు, కథలు, పత్రికలు వంటి వానికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతూ ఉంది. అచ్చు పుస్తకాల డిమాండ్ని రేడియో, వీడియో, సినిమాలు పూరించలేకుండా ఉన్నాయి. అచ్చు పుస్తకాల స్థానాన్ని ఏ సాంకేతిక పరికరము పూరించలేదు అన్నది అందరూ ఒప్పుకున్న సత్యము. అయితే వేగంగా పరిగెత్తే ఈ కాలములో పుస్తకాల సంఖ్యలో, రచన విధానములో ఈ రెండింటిలో కూడా వేగం ఉండాలని పాఠకులు ఆశిస్తున్నారు. ఇలా అతి వేగములో సినిమా రీలులాగా సంఘటనల్ని పరిగెత్తించగల రచనలు ప్రజాదరణ పొందినప్పటికీ ఈ అమిత వేగం పాఠకునిలోని ఆలోచన విధానాన్ని కొంత బండపరుస్తూ ఉంటుంది. ఆలోచన విధానము పదునికి బదులు మొద్దుబారే అపాయం ఉంది అంటూ ఉంటారు విమర్శకులు. ఇది కొంతవరకు నిజమే. పుస్తకం చదివాక, పూర్తి చేసి ఆఖరి పేజీ కూడా ముగించాక కొంతసేపు ఆ రచన గురించి ఆలోచింప చేయగలిగితే, రచయిత ఏం చెప్తున్నాడు అని పాఠకుడు కొన్ని నిమిషాలైనా నిదానించి ఆలోచించగలిగితే అది మంచి రచన. అందుకు సందేహము లేదు. ఆఖరి పేజీతో పాటు రచనని, పాత్రలని, వారి మానసిక సంఘర్షణని కూడా మర్చిపోయినప్పుడు అది కేవలం 3వ తరగతి రచన తప్ప ప్రథమ శ్రేణికి చెందదు. అటువంటి థర్డ్ రేట్ రచనలు కాల ప్రవాహంలో నిలబడక కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోక 100, 50, 150 ఏళ్లు నిలబడగల రచనలు రచయితలు మహావృక్షాలు అనవచ్చును. అటువంటి ప్రథమ శ్రేణి రచయితల రచనలు పాఠకుణ్ణి ఉద్రేకపరిచి గిలిగింతలు పెట్టవు, ఆలోచింపజేస్తాయి. రచనా విధానములో, కథ చెప్పే తీరులో ఒక రకమైన క్రమత, నిదానము, విజ్ఞత, అనుభవసారము అన్నీ కనిపిస్తాయి. వీటితో పాటు ఆ పాత్రలు, వాటి ప్రవర్తన చీము నెత్తురు గల మానవులుగా మన ముందు దర్శనమిస్తాయి. అటువంటి పాత్రలలో సాహసిక చర్య, అడ్వెంచరు, ఉద్వేగము మచ్చుకు కూడా కనిపించవు. అయితే ఆ పాత్రలు ఒక సందేశాన్ని, మానవుడిలో గల ఔన్నత్యము, బలహీనత రెండింటినీ సమదృష్టితో చెబుతాయి. అవి పాఠకునిలో అంతర్లీనమై చదివేవారికి కొత్త భావన దీప్తిని, నూతన దృక్పథాన్ని కలగజేస్తాయి. అటువంటి నవలను పరిచయం చేస్తున్నాను. విలియం సోమర్సెట్ మామ్ అసంఖ్యాకమైన వ్యక్తులను నిశ్చిత దృష్టితో పరిశీలించి, చుట్టూ ఉన్న వారిలో తానొక ప్రేక్షకుడిగా నిలిచి ఈ విభిన్న వ్యక్తులను ప్రత్యక్షంగా చూసి అలవర్చుకున్న అపారమైన తీక్షణ దృష్టి, అనుభవ సారము ఆయన రచనల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో, ఈ విశాల విశ్వంలో మనుషులందరూ ఒకటే అని మానవ స్వభావం గురించి గబాలున అభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటాము. చాలామంది మనుషులందరూ ఒకటి కాదు. ప్రతి వ్యక్తి ఎవరికి వారు భిన్నము. ఒక మనిషికి మరొక మనిషికి రూపంలో పోలిక ఉండవచ్చేమో గాని స్వభావంలో ఎక్కడా పోలిక ఉండదు అంటాడు మామ్. అలా భిన్న వ్యక్తుల పరిచయము, అది ఒక అనుభవసారము. మామ్ నవలల్లో ప్రతి పాత్రలో విభిన్న రూపాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. సోమర్సెట్ మామ్ నవలల్లో పెయింటెడ్ వీల్ అంటే రంగుల ముసుగు,
రంగు వేసుకున్న బురక అన్నది ఒక ప్రత్యేకత పొందినది. ఈ నవలలో కథాభాగం చాలా తాపీగా, నిదానంగా, నత్తనడకన నడుస్తుంది. అయితే ప్రతి సంఘటన చిత్రకారుడు తన రంగుల కుంచెతో అతి నాజూకుగా మెరుగులు దిద్దినట్లు ప్రతి పాత్ర స్వభావాన్ని వివరంగా సూటిగా చెబుతాడు మామ్. ఈ మధ్య వస్తున్న నవలా రచనల్లో ఇటువంటి నాజూకైన పాత్ర చిత్రణ కనిపించటం లేదు. మామ్ ఈ నవలని 80 ఏళ్ల క్రితం అంటే 1924లో రచించాడు. 70 ఏళ్లుగా ఈ నవల పాఠక లోకంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఈనాటికి అసంఖ్యాకులైన పాఠకుల చేత చదివింపబడుతున్నది. అంటే ఆ నవల గురించి, ఆ గ్రంథకర్త గురించి ఏమి చెప్పినా అది అసమగ్రంగానే ఉంటుంది. సోమర్సెట్ మామ్ నవలలు లిజా ఆఫ్ లాంబ్రర్, కేక్స్ అండ్ ఏవ్, మూన్ అండ్ సిక్స్పెన్స్, లెజర్స్ ఎడ్జ్, యాషెండన్ కథలు, నాటికలు ఎన్నో ఉన్నాయి. మామ్ రచనల్లో అన్ని చదవదగ్గవే. మానవ స్వభావాన్ని కాచి వడబూసిన రచయితలలో మామ్కి ప్రథమ స్థానం ఉంది సాహిత్య ప్రపంచంలో. ఈ నవల సుమారు 2 నెలల కాలంలో పూర్తి అవుతుంది. 2 నెలల కాలంలో జీవితాలు ఎలా తలక్రిందులు కాగలవో, మృత్యు ఛాయల్లో, మృత్యువు నీడలో మనిషిలో లాలస, భయము, శుష్క మర్యాదలు, దాంపత్యంలో పవిత్రత, ఈ జీవన సమరంలోని నిరంతర పోరాటము, ఇవన్నీ దేనికి, వీటికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నలు ముఖ్య పాత్ర అయిన కిట్టీతో పాటు మనకి కలుగుతాయి. అయితే మృత్యువు నుంచి పిలుపు వచ్చేదాకా మనిషి సమరస భావంతో, హృదయ స్పందనతో, దయతో బ్రతకాలి. అది జీవితం అంటాడు రచయిత. మనిషి కళ్ల ముందు అనంత జలరాశి, సూర్యాస్తమయము, మానవ సముదాయంలో పొంగి పొరలే ఆనందము, సంగీతము, నృత్యము, నక్షత్రాలు, వీటన్నిటి కలయికతో పెనవేసుకున్న ఒకానొక సుసంపన్న సుభిక్షమైన జీవితం. ఈ జీవిత గమనములో ఒక క్రమత, ఆ క్రమతలో మానవ మస్తిష్కానికి అర్థంగాని ఒకానొక నిగూఢమైన, అగోచరమైన సత్యరూపం. ఆ రూపంలో అంతర్గతంగా మిళితమై ఉన్న దయ, సానుభూతి, మానవత. ఈ మార్గమే ఈ అనంత పదికునికి మార్గము, గమ్యమును అంటాడు రచయిత. పెయింటెడ్ వీల్ కథ ఇలా ఆరంభమవుతుంది. చీకటిగా ఉన్న ఆ గదిలోని తలుపు గడియ బయటి నుంచి ఎవరో తీసినట్లు కొద్దిగా చప్పుడు కూడా కాదు, గడియ కదిలినట్లు అలికిడి. దాంతో కిట్టి కంగారు పడుతుంది, భయపడిపోతుంది. భయంతో నిలువెల్లా వణికిపోతున్న కిట్టీని గమనించి ఏమిటి అని ఆదుర్దాగా ప్రశ్నించాడు చార్లెస్. ఆ మధ్యాహ్నం వేళ ఈ ఇద్దరు ఏకశయ్యాగతులై ఉన్నారు. అది మధ్యాహ్నం వేళ. పని వాళ్ళందరూ సియెస్టా అనగా మధ్యాహ్నం నిద్రలో ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఆ సమయంలో ఎక్కడ ఎవరికి ప్రమాదం ఉండదని, అట్లా ఎన్నోసార్లు ఈ ఇద్దరు ప్రేమికులకు ఈ రహస్యంగా దేహలాలసతో కాలం గడపటం అలవాటు అయ్యింది. అయితే ఆ మధ్యాహ్నం మటుకు ఎవరో వచ్చిన అలికిడి. ఎవరు కంగారుగా పక్కమించి లేచి డ్రెస్సింగ్ గౌను చుట్టబెట్టుకుంది కిట్టి. అసలు కిట్టి ఇంత కంగారు పడటానికి, భయపడటానికి కారణం, ఆమెకి ఈ మధ్యనే 1 ఏడాదిగా చార్లెస్ టౌన్సండ్తో పరిచయం అయ్యింది. అప్పటికి కిట్టి హాంకాంగ్ వచ్చి 3 నెలలు అవుతున్నది. పెళ్లి అవగానే కిట్టి తన భర్త డాక్టర్ వాల్టర్తో పాటు హాంకాంగ్ వచ్చేసింది. డాక్టర్ వాల్టర్ గవర్నమెంట్ బ్యాక్టీరియాలజిస్టు. హాంకాంగ్ వచ్చిన కొద్ది కాలంలోనే కిట్టీకి చార్లెస్తో పరిచయము, ఆ పరిచయం ఆకర్షణగా, ఆ ఆకర్షణ ప్రేమగా మారింది. చార్లెస్ అందంగా, భారీగా ఉంటాడు. ఒత్తైన కనుబొమ్మలు, వెడల్పుగా ఉండే ముఖము, నీలాల వంటి కళ్ళు, ఎప్పుడు చిరు హాసముతో నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండే చార్లెస్కి అప్పటికే పెళ్ళయింది. 3 పిల్లలు. అతని భార్య డోరతిని చూసి ఉంది కిట్టి. చార్లెస్ అసిస్టెంట్ కలోనియర్ సెక్రటరీగా ఉన్నాడు. రేపో మాపో బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శిగా, ఇంచుమించు గవర్నర్ హోదాతో సాటి అయిన అధికార పీఠాన్ని అలంకరించనున్నాడు. హాంకాంగ్ బ్రిటిష్ కుటుంబాలలో చార్లెస్కు మంచి పేరు ఉన్నది. అందగాడు, సరసుడు, నలుగురితో కలివిడిగా తిరగనేర్చినవాడు, పరోపకార బుద్ధి కలిగినవాడు. అన్నిటికీ మించి అతని భార్యకి సంపద, సహృదయత రెండూ ఉన్నాయి. ఈ చార్లెస్ ఎన్ని తుంటరి పనులు చేసినా, ఎన్ని చిన్న చిన్న ప్రలోభాలకి లోనైనా భర్తను అర్థం చేసుకొని క్షమించే ఓర్పు గలది డోరతి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆనాటి బ్రిటిష్ కుటుంబాల్లో చార్లెస్ అందచందాలకి, అతని చిరునవ్వుకి లోబడిపోయిన వాళ్లలో ఈ కిట్టి కూడా ఒకర్తే. అయితే
ఈ విషయం ప్రేమలో పడిన స్త్రీలందరికీ మళ్ళీ కిట్టి కూడా గ్రహించుకోలేకపోయింది. అసలు కిట్టి డాక్టర్ వాల్టర్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? కిట్టి తండ్రి బెర్నార్డ్ సగటు మనిషి. అతను లా పాసై యువకుడుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తున్న తొలి రోజుల్లో ప్రముఖ న్యాయవాది కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. కిట్టి తల్లికి డబ్బు, అధికారము, పేరు ప్రఖ్యాతలు, తీరని దాహం అవి ఆమెని పట్టి పీడిస్తూ ఉంటాయి. తన భర్త పెద్ద రాజకీయవేత్త కావాలి, న్యాయాధికారి కావాలి అనుకునేది. అతను సమర్థుడు, ప్రయోజకుడు కాడు అన్న అసంతృప్తితో ఇంచుమించు ఆ భర్తని గానుగకి కట్టిన ఎద్దులాగా వెనకరించి అదిలించి సాధించి చంపుతూ ఉండేది. మధ్య తరగతికి చెందిన తమ కుటుంబం ధనిక వర్గంలోకి చేరుకోవాలని పెద్ద పెద్ద పార్టీలు, అధికారంలో ఉన్న పెద్దలతో పరిచయాలు పెంచుకోవటం, భర్త వృత్తిలో తాను సోషల్గా సేవ చేస్తున్నట్లు వెనక నుంచి తెలివిగా ఏర్పాట్లు ఇత్యాది ఆలోచనలతో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య సామరస్యం ఏనాడో తెగిపోయింది. తండ్రి ఉదయం ఇల్లు వదిలేవాడు. అర్ధరాత్రి దాకా కేసులు, పార్టీలు అంటూ చాకిరీ చేసి డస్సిపోయి ఇంటికి తిరిగి రావటం అనేకసార్లు గమనించింది కిట్టి. ఆ ఇంట్లో తండ్రి కేవలం డబ్బు సంపాదించే బానిస. భార్య మనసులో గాని, పిల్లల హృదయాలలో గాని ప్రేమ, సానుభూతి అన్నవి ఆ మానవునికి లభించేవి కావు. తల్లి తమ సాంఘిక హోదా కోసం తండ్రిని గొడ్డుని తరిమినట్లు వెనుక నుండి తరుముతూ ఉందని కిట్టీకి తెలుసును. ఆ దంపతులకి 2 కూతుళ్లు. పెద్ద పిల్ల కిట్టి, రెండో పిల్ల డోరిస్. కిట్టి బాల్యం నుండి గారాబంగా, చెల్లెల కంటే అపురూపంగా పెరిగింది. అందంగా ఉండటం, పెద్ద కూతురు అవటం, ఈ రెండింటి వల్ల కిట్టి పట్ల తల్లికి అధిక ప్రేమ. అందగత్తె కాబట్టి గొప్ప సంబంధం వస్తుందన్న ఆశ. వయసు వచ్చిన కిట్టి అందానికి దాసోహం అంటూ చాలా మంది యువకులు ముందుకొచ్చారు. అయితే ధనము లేదని, అధికారము లేదని, ప్రతిష్ట లేదని, తగినవాడు కాదని ఇలా 2-3 ఏళ్లు వచ్చిన ఈ వరులను వెనక్కి నెట్టేయటం జరిగి ఇంచుమించు 25 ఏళ్లు వచ్చేదాకా కన్యగానే ఉండిపోయింది కిట్టి. ఈలోగా కిట్టి చెల్లెలు డోరిస్ సంపన్నుడైన యువకుడిని ప్రేమించటం, పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉండటం కిట్టీకి బాధగా, న్యూనతగా తోచింది. తనకంటే చిన్నది, తనంత అందగత్తె కానిది డోరిస్ మంచి యువకుడిని పట్టుకోగలిగినప్పుడు తనకెందుకు పెళ్లి కావటం లేదు? ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద కూతురు 25 ఏళ్లు వచ్చినా పెళ్లిగాక అలా ఉండిపోయి అందగత్తె కాని రెండో కూతురికి మంచి వరుడు లభించగానే కఠిన స్వభావురాలు, నిర్మోహమాటంగా మాట్లాడే అలవాటు గల కిట్టి తల్లి పెద్ద కూతుర్ని సాధించటం, సూటిపోటీగా అనటం మొదలుపెట్టింది. పెళ్లి పెడాకులు లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఆ కూతుర్ని మేపగల శక్తి తమకి లేదు అంటూ తనకంటే చిన్నదైన చెల్లెలి పెళ్లిలో తాను బ్రైడ్స్ మెయిడ్గా ఎలా ఉండటం. సరిగ్గా అటువంటి సమయంలోనే ఒక పార్టీలో డాక్టర్ వాల్టర్ కిట్టీని చూడటం సంభవిస్తుంది. డాక్టర్ వాల్టర్ మితభాషి, పీలగా అతి మొహమాటంగా ఉండే ఈ యువకుడు పెద్ద పెద్ద కళ్లతో కిట్టి ప్రతి మాటని, ప్రతి కదలికని పరిశీలిస్తూ ఉండేవాడు. అతని కళ్లల్లో ఆరాధన, ప్రేమ కనిపించేవి. మనసులోని ప్రేమని పైకి చెప్పలేని మూగ ఆరాధన. అటువంటి వాల్టర్ ఒక రోజున తను హాంకాంగ్కి తిరిగి వెళ్లిపోతున్నానని, వెళ్లబోయే ముందర తన హృదయాన్ని నివేదించుకుంటున్నానని పెళ్లి చేసుకోమని కోరుతాడు. అయితే కిట్టీకి ఈ డాక్టర్ మీద ప్రేమ ఉందా, ఆకర్షణ ఉందా? లేదు. వయసు చెల్లిపోతున్న తనని పెళ్లి చేసుకుని దూరదేశాలకు తీసుకెడతానంటున్నాడు. అతని కళ్లల్లోని మూగ ప్రేమ కిట్టీకి కొంత గర్వము, ఆత్మస్థైర్యము కలిగించినాయి. పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లైన వెంటనే హాంకాంగ్ వచ్చేశారు ఆ దంపతులు. డాక్టర్ వాల్టర్కి భార్య అంటే విపరీతమైన ప్రేమ, ఆరాధన, గౌరవము. అయితే అతను మాటల్లో చెప్పేవాడు కాదు గాని ప్రతి చర్యలో ఆ భావం అంతర్గతంగా తొంగి చూస్తూ ఉండేది. వాల్టర్ లోతైన మనిషి, మేధావి, శాస్త్రజ్ఞుడు. కిట్టి సగటు వనిత. ఆమెకి విందులు, వినోదాలు, సరదాలు కావాలి. ఆమె సరదాలకి అతను అడ్డు వచ్చేవాడు కాదుగాని స్వభావరీత్యా తామిద్దరూ విభిన్న మనస్తత్వాలు కలవారమని కిట్టికి బోధపడిపోయింది. ఆమె భర్తను గౌరవిస్తుంది కాని ప్రేమించలేకపోతుంది. ఇట్లా 2 ఏళ్లు గడిచాక ఏడాది క్రితం ఆమెకి చార్లెస్తో పరిచయము. అది క్రమక్రమంగా ప్రేమ, ఆ తర్వాత రహస్యంగా కలుసుకోవటం దాకా వచ్చింది. ఈ అక్రమ సంబంధంతో తాను ఎక్కడికి జారిపోతున్నది, భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచనలకి అవకాశం లేకుండానే ఆ మధ్యాహ్నం వేళ ప్రేమికులిద్దరూ ఏకశయ్య మీద ఉండగా తలుపు గడియ కదిలిన శబ్దం అవుతుంది. ఏమవుతుంది? ఏం జరగబోతుంది? తలుపు ఎవరు తెరిచి ఉంటారు?
భయముతో కంగారుతో చార్లెస్ ని పంపేస్తుంది. ఆ రాత్రి భర్త ముఖం చూడగానే కిట్టీకి అర్థమైపోతుంది తలుపు తీసినది తన భర్తే అని. లేబొరేటరీలో 12 గంటలు గడిపే భర్త ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏం చేయబోతున్నాడు? అల్లరి చేస్తాడా? లేక తన మీద ఉన్న మక్కువతో ఈ అక్రమ సంబంధం గురించి తెలియనట్లు నటిస్తాడా? 3వ రోజున డాక్టర్ వాల్టర్ భార్యను పిలిచి చెబుతాడు. అక్కడికి 600 మైళ్ల దూరాన ఉన్న మైటాన్ఫు అన్న ప్రదేశంలో కలరా వ్యాధితో 100,000 చనిపోతున్నారని, అక్కడి డాక్టర్ కూడా ఆ వ్యాధితోనే చనిపోయాడని, తాను ఆ ప్రజలకు వైద్యం చేయడానికి వెళ్తున్నానని, అంతేగాక తను కిట్టీ నుంచి విడాకులు పొందడానికి కేసు పెట్టబోతున్నానని, ఆ కేసులో చార్లెస్ కి ఆమెకి మధ్య గల అక్రమ సంబంధం సాక్ష్యంగా నిరూపిస్తానని కూడా చెబుతాడు. కిట్టీకి ఒక విధంగా భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. వాల్టర్ నుంచి తనకి విముక్తి కలిగితే చార్లెస్ ను పెళ్లి చేసుకోవచ్చును అన్న ఆశతో. అయితే వాల్టర్ ఒక నిబంధన పెడతాడు. తాము విడిపోయిన వారం రోజులలోగా చార్లెస్ తన భార్యకు విడాకులిచ్చి కిట్టీని పెళ్లి చేసుకోవలసి ఉంటుందని. అది జరగని పక్షంలో కిట్టీ తనతో పాటు కలరా వ్యాపించి ఉన్న మైటాన్ఫు చోటుకి తన వెంట రావలసి ఉంటుందని. కిట్టీకి భర్త మాటలు గాని అతని ప్రవర్తన గాని బోధపడటం లేదు. పైపెచ్చు వాల్టర్ అసమర్థునిగా పిరికివానిగా కనిపిస్తాడు ఆమె కళ్లకు. చార్లెస్ తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. తమ ప్రేమ లోతైనది, తీవ్రమైనది అన్న నమ్మకంతో చార్లెస్ దగ్గరికి వెడుతుంది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోమని అడగటానికి. అక్కడ చార్లెస్ అసలు రూపం బయటపడుతుంది. చార్లెస్ తన భార్యకు విడాకులు ఇవ్వటానికి ఒప్పుకోడు. అసలు తను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తి తన భార్య డోరతి ఒక్కతేనని, తను ముందు ముందు గవర్నర్ కావటానికి ఈ విడాకులు అడ్డంకు అవుతుందని, కిట్టీతో ఈ సంబంధం కేవలం కాలక్షేపం తప్ప అంతకు మించి లోతుగా వెళ్లే విషయం లేదని స్పష్టం చేస్తాడు. కిట్టీకి భర్త కొద్దిగా అర్థం అవుతున్నాడు. వాల్టర్ తనని చార్లెస్ నుండి రక్షించేందుకు దూరంగా తీసుకెడుతున్నాడా? ఈ తాత్కాలిక వ్యామోహం నుంచి తాను బయటపడితే ముందు ముందు క్షమిస్తాడా? లేక కావాలని కసికొద్దీ మృత్యుగహ్వరమైన కలరా మహమ్మారి దగ్గరికి తీసుకువెడుతున్నాడా? తను ఏం చెయ్యాలి? కిట్టీకి పుట్టింటి ఆశ బొత్తిగా లేదు. తల్లి తను ఇలా తప్పుడు నడక నడిచి భర్త వల్ల పరిత్యజింపబడి వచ్చానని తెలిస్తే తన్ని తగలేస్తుంది. తిండి దండుగా అంటుంది. చార్లెస్ తనని పెళ్లి చేసుకోడు. నిస్సహాయతతో, వేరే గమ్యం లేక, కసితో, అవమాన భారంతో భర్త వెంట వెడుతుంది కిట్టీ. కాలినడకన కూలీలు కుర్చీ మీద కూర్చోపెట్టుకుని మొయ్యగా పడవల మీద ప్రయాణం చేసి మైటాన్ఫు చోటికి చేరుకుంటారు. అక్కడ కాలు పెట్టి పెట్టకుండానే ఊరు మొగదల దర్శనమిచ్చింది కలరా వాతపడిన మృత కళేబరం. కిట్టీ నిలువెల్లా వణికిపోయింది. ఆమె తొలిసారి మృత కళేబరాన్ని చూసింది. భర్త తనని చంపేందుకు మహమ్మారికి వేయటానికి ఇక్కడికి తీసుకువచ్చాడా? ఊరు బయట మిషనరీ బంగళాలో బస. చుట్టూ మృత్యుఛాయలు. కళేబరాలను పూడ్చే మనుషులు లేరు. సైనికులు మృతదేహాలను పూడ్చటానికి భయపడితే పై అధికారి భయపడిన సిపాయిని కాల్చేస్తాడు. అటువంటి భీకర పరిస్థితుల్లో కుటుంబమంతా కలరాకి బలి అయిపోయి ఖాళీగా ఉన్న మిషనరీ బంగళాలో బస చేస్తారు. భర్త కిట్టీని నిందించాడు, కోప్పడడు. అసలు ఆమె ఉనికినే విస్మరించినట్లు, ముఖపరిచయం లేని ఇద్దరు బాటసారులు ఒక కప్పు కింద నివసిస్తున్నట్లు దూరంగా కొత్తవాడిలా కాలం గడుపుతూ ఉంటాడు. అక్కడే వాడింగ్టన్తో పరిచయం అవుతుంది. అతను ఆ ప్రాంతపు డిప్యూటీ కమిషనర్, శ్వేతజాతీయుడు. కిట్టీకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణభయంతో అందరూ పారిపోగా ఈ ఒక్కడే ఇక్కడ ఎలా ఉన్నాడు? క్రమంగా వాడింగ్టన్తో పరిచయం వృద్ధి చెందుతుంది. సహృదయుడు, స్నేహపాత్రుడు అయిన వాడింగ్టన్ మాటల్లో కరుకుతనము, బాధించే విశ్లేషణము ఉన్నా అతను మనసున్న మనిషి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అంచనా కట్టగలడు. వాడింగ్టన్ కి డాక్టర్ వాల్టర్ అంటే గొప్ప అభిమానము, గౌరవము. కలరా వ్యాధికి గురి అయి చీమల్లా చనిపోతున్న ఈ ప్రాంతం వారిని రక్షించేందుకు వచ్చిన దైవ స్వరూపుడు వాల్టర్. డాక్టరే కాదు, ఈ కలరాని అరికట్టడానికి పరిశోధనలు జరుపుతున్న విజ్ఞాని. వాడింగ్టన్ కి కిట్టీకి ప్రియుడైన చార్లెస్ తో పరిచయం ఉన్నది. చార్లెస్ పరిగెత్తే మబ్బులాంటివాడు. అతను భార్య ద్వారా పైకి రావాలని ప్రయత్నిస్తున్న 2వ తరగతి వ్యక్తి తప్ప డాక్టర్ వాల్టర్లా ప్రథమ శ్రేణికి చెందిన ఉత్తముడు కాదు అంటాడు వాడింగ్టన్. కిట్టీకి భర్త మీద మమకారము, సానుభూతి కలుగుతూ ఉంది. తామిద్దరి మధ్య ఏర్పడిన మంచుని, ఘనీభవించిపోయిన ఆ మంచు కొండని ఎలా పగలకొట్టటం?
ఆ ఊళ్ళోనే ఉన్న మిషనరీలతో పరిచయం చేసుకుని ఆ మిషనరీలోని సిస్టర్స్తో అక్కడి అనాథ పిల్లలతో కాలక్షేపాన్ని చేస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి 6గురుగా వచ్చిన ఆ సిస్టర్స్లో 2 మిగిలారు. మిగతా 4 కలరాకి ఆహుతి అయిపోయారు. అయినా వారి ముఖాల్లో చిరునవ్వు, నిశ్చలమైన విశ్వాసము, అచంచలమైన సేవా తత్పరత. ఈ మృత్యు ప్రవాహంలో గంట గంటకి మనుషులు రాలిపోతున్నను దృఢ విశ్వాసంతో వీరు ఎలా ఉండగలుగుతున్నారు? వాల్టర్ లాగా వైద్యశాస్త్రం మీద, ఈ సిస్టర్స్ లాగా భగవత్ కృప మీద తనకు దేని మీద గురి కుదరటం లేదు. ఏ పట్టుగొమ్మ లేకుండా ఎలా బ్రతకటం? కాలం గడపటం కోసం ఒకవైపు మృత్యువు, మరోవైపు అనాథ శిశువులు ఉన్న ఆ మిషనరీ సిస్టర్స్ కి సహాయంగా తనకు తోచిన పనులు చేస్తున్నది కిట్టి. మిషనరీలోని సిస్టర్స్ కి వాల్టర్ పట్ల గొప్ప ఆరాధన, అతను అపర భగవంతుడు అన్న నమ్మకం. రోజులు వారాలు గడుస్తున్నాయి. చుట్టూ ఉన్న మరణవాహిని, రోడ్ల మీద ఎక్కడికక్కడ రాలిపోయే మానవ కలేబరాలు. వీటి మధ్య చార్లెస్, అతని ప్రేమ, తనలోని భూతకాలపు దేహ లాలస ఇవన్నీ అల్పంగా, అత్యల్పంగా సముద్రంలోని నీటి బొట్టులాగా కనిపిస్తున్నాయి కిట్టీకి. అటువంటి సమయంలో ఒకరోజు ఉదయం వేళ కాన్వెంటులోని పిల్లలకి పాఠాలు చెబుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కిట్టి. కలరా ఏమోనని భయపడిపోతారు. కాదు, ఆమె తల్లి కాబోతున్నది. ఈ సంతోష వార్తకి సర్వము త్యజించిన ఆ పరివ్రాజక మూకలు సంబరపడిపోతారు. ఎందుకంటే డాక్టర్ వాల్టర్ కి పసిపిల్లలంటే ఎంతో ఇష్టం. ఆయన తండ్రి కాబోతున్నాడు అని. డాక్టర్ వాల్టర్ ఇంటికి వచ్చాక భార్యని అడుగుతాడు, నిజమా అని. అదే కాదు, నా బిడ్డనా? తండ్రి ఎవరు అని నిజాయితీ ఉట్టిపడుతున్న ఆ కళ్ళ వంక చూసి అబద్ధం చెప్పలేకపోతుంది కిట్టి. అబద్ధం చెప్పి తాత్కాలికంగా అతనికి ఆనందం కలిగించవచ్చును, తామిద్దరూ తిరిగి సన్నిహితులు కావచ్చును. కాని స్వచ్ఛంగా సూటిగా చూసే ఆ కళ్ల ముందు ఆమె అబద్ధాన్ని ఆడలేకపోయింది. కాదు, చార్లెస్ బిడ్డ అంటుంది కిట్టి. అతను గిరుక్కున వెనక్కి తిరుగుతాడు. కిట్టీని భద్రంగా ఇంగ్లాండ్కు పంపే ఏర్పాట్లు చేస్తానంటాడు. ఆమెపై అతనికి ద్వేషము లేదు, పగ లేదు. గాయపడిన ఆ కళ్లల్లో ఏ భావమూ లేదు, శూన్యము తప్ప. ఆ 3వ రోజున వాల్టర్ ఇంటికి రాడు. లేబరేటరీలో పని ఉందేమోనని సరిపెట్టుకుంటుంది. రాత్రి దాటిపోయింది, ఎంతకీ రాడు. కలతబడ్డ హృదయంతో, ఏవో శంకలతో కలత నిద్రలోకి జారుకుంటుంది కిట్టి. తెల్లవారగట్ల ఎవరో తలుపులు బాదటంతో మెలకువ వచ్చి తలుపులు తీస్తుంది. గుమ్మంలో బ్యాడింగ్టన్. వాల్టర్ మృత్యుముఖంలో ఉన్నాడన్న కబురు. ఆమె వెళ్లేటప్పటికే అతనికి స్పృహ తప్పుతూ ఉన్నది. మృత్యు నీడలో ఉన్న భర్త ముఖం మీదికి వంగి, వాల్టర్, నన్ను క్షమించు అని వేడుకుంటుంది. 2 కన్నీటి చుక్కలే జవాబు. అతను చచ్చిపోయింది కుక్క అన్న ఆఖరి మాటలు ఎందుకు అన్నాడు? ఆ మాటల్లో అర్థం ఏమిటి? ఆ తర్వాత బ్యాడింగ్టన్ చెప్తాడు, డాక్టర్ వాల్టర్ తన శాస్త్ర పరిశోధనలో మరో మనిషి మీద పరిశోధన చేయలేక తన మీద తనే ప్రయోగం చేసుకుని తన రక్తంలోకి మందు ఎక్కించుకున్నాడని. ఎందుకు? అతను ప్రేమోపహతుడై వెళ్లిపోయాడా? అతని హృదయం బ్రదలైపోయి కావాలనే మృత్యువును ఆహ్వానించాడా? కిట్టీకి తెలుసు అతను పగిలిన హృదయం వల్లనే చనిపోయాడని. ఆ తర్వాత కిట్టి ఏమై ఉంటుందన్న ప్రశ్న పాఠకులకు కలుగుతుంది. ఇది మామూలు ఎమోషనల్ నవల అయి ఉంటే కిట్టి గుండె బాదుకొని చచ్చిందో లేక గుండు గొరిగించుకుని సిస్టర్ అయి కాన్వెంట్లో చేరిందనో ముగించి ఉండేవాడు రచయిత. కాని ఈ రచయిత మామ్ తన పాత్రలతో అటువంటి పిల్లి మొగ్గలు వేయించాడు. నిజాయితీగా జీవిత ప్రతిబింబాల్ని సృష్టిస్తాడు. అది అతనిలోని ప్రత్యేకత. వాల్టర్ చనిపోయిన 10 రోజులకి కాన్వెంటులోని మదర్ సుపీరియర్, ఇది నీ స్థానము కాదు, నువ్వు నీ స్వదేశానికి వెళ్ళిపో, నీకు ఇక్కడ పని లేదు అని మృదువుగా స్పష్టం చేసి పెట్టే బేడా సర్ది మనుషుల్ని వెంట ఇచ్చి హాంకాంగ్ పంపించేస్తుంది. ఆ చుట్టుపక్కల కలరా తగ్గుముఖం పట్టింది. మృత్యుదేవత కడుపు నిండిపోయి కలరా కలేబరాలను హరాయించుకోలేకుండా ఉంది. ప్రభుత్వం వాల్టర్ చేసిన సేవకు మెచ్చి అతని భార్య జీవితాంతం సుఖంగా బ్రతకటానికి అగు పెన్షన్ ఏర్పాటు చేసింది. కిట్టి హాంకాంగ్ లో పడవ దిగగానే ఆమె రాకకై ఎదురుచూస్తున్న వ్యక్తి డోరతీ. డోరతీ చార్లెస్ భార్య. ఇలా తనను నిండు మనసుతో ఆహ్వానించడం కిట్టీకి ఆశ్చర్యంగా ఉంటుంది. కలరా వ్యాపించిన ప్రదేశాలకు భర్తతో పాటు అతనికి నీడలా వెళ్లిన కిట్టీని మనసారా అభినందిస్తూ ఆమె ఈ కష్టకాలంలో కొన్నాళ్లైనా తమ ఆతిథ్యాన్ని పొందాలని డోరతీ కిట్టీని తమ ఇంటికి పిలుస్తుంది. డోరతీకి తనపై అనుమానం లేదా?
లోగడ చార్లెస్ కి తనకి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం ఈమెకు తెలియదా? సందేహాలతో ఊగిసలాడే మనసుతో కిట్టి డోరతి ఇంటికి వెడుతుంది. అక్కడ చార్లెస్. ఈసారి ఆమె కంటికి నవమన్మధుడులా కనబడడు చార్లెస్. ఉత్తి పిరికివాడుగా, రూపం తప్ప హృదయం లేని హీనుడులా అనిపిస్తాడు. వాల్టర్ చార్లెస్ కంటే ఎన్నో రెట్లు ఉత్తముడు. కాని చార్లెస్ పాత జ్ఞాపకాలను తుడిచివేయలేదు. అందులోనూ ప్రస్తుతం వాల్టర్ లేడు. అపవాదులు, కోర్టులు లేవు. కిట్టీకి స్వశక్తి మీద నిలబడగలిగే ఆదాయం ఉన్నది. తమది రాజబాట. తెగిన దారాన్ని ముడివేసి వెనుకటి బాంధవ్యాన్ని మళ్లీ కొనసాగించాలనే ప్రయత్నంలో కొద్ది కొద్దిగా చిరునవ్వులు, మాటలు, కవ్వింపులు చార్లెస్ మొదలుపెట్టి ఒకరోజు డోరతి ఇంట్లో లేని సమయంలో వెనకటి చనువుతో కిట్టీని మళ్లీ లోబర్చుకుంటాడు చార్లెస్. అయితే కిట్టీకి అతని మీద కోపము లేదు, జుగుప్స కలగలేదు. తన మీద, తన దేహం మీద, మనసును ఎదిరించలేని తన దేహ బలహీనత మీద అసహ్యం కలిగి వెంటనే మర్నాడే బ్రిటన్కి వెళ్లే ఓడకి టికెట్ కొనుక్కుంటుంది. ఇంత అకస్మాత్తుగా కిట్టి ఎందుకు ప్రయాణం పెట్టుకుందో అమాయకురాలైన డోరతికి, తమ బాంధవ్యం మామూలు గాడిలో పడిందన్న భరోసాతో ఉన్న చార్లెస్ కి బోధపడదు. ఓడలో ప్రయాణం చేసి బ్రిటిష్ దీవుల సరిహద్దుకు వచ్చేసరికి తల్లికి జబ్బుగా ఉందని వార్త. ఇంటికి చేరుకునేటప్పటికీ తల్లి చనిపోయి ఉంటుంది. చెల్లెలు డోరిస్ గర్భవతి. తండ్రి ముఖములో భార్య చనిపోయిందన్న విషాద ఛాయల కంటే తనకి స్వేచ్ఛ లభించిందన్న విశ్రాంతి కనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఒక కప్పు కింద ఉండి కలిసి జీవించి సంతానం కలిగి 30 ఏళ్లు ఒక ఇంట్లో జీవించిన దంపతులు ఒకరిని ఒకరు ఎందుకు ప్రేమాస్పదులుగా కాలేకపోయారు? ఒకరి నుంచి ఒకరు ఎందుకు పారిపోవాలని చూసుకున్నారు? తాత్కాలికంగా లభించిన ఈ స్వేచ్ఛను కూతురి రాక వల్ల మళ్లీ కోల్పోతున్నాను అని భయంగా బోనులో చిక్కుకున్న నిస్సహాయ జీవిలా తండ్రి తన వంక చూస్తుంటే జీవిత అనుభవంతో ఎదిగిన కిట్టి తండ్రి వంక ప్రేమగా చూస్తూ అంటుంది, నాన్న, నేను నీతో పాటే ఉంటాను. నాకు పుట్టబోయే పిల్ల నాలాగా స్వార్థపరురాలు, హృదయ విహీనురాలు కాకుండా పెంచుతాను. దానికి స్వేచ్ఛగా, సూటిగా ఆలోచించే అవకాశం ఇస్తాను. ప్రేమించిన హృదయాన్ని నలిపి పారేయకూడదన్న అనంత సత్యాన్ని నేర్పుతాను. ఈ జీవితం మనందరము శాంతివంతము చేసుకోవడం ప్రేమ వల్ల సాధ్యమని దానికి నేర్పుతాను. నాన్న, నిన్ను ప్రేమించగల అవకాశం ఇన్నాళ్లకు లభించింది. ఆ అవకాశం వదులుకోను అంటుంది కిట్టి. పెళ్లి అయిన ఇన్నాళ్లకు ఆ మానవుడి కళ్లల్లో తలుకు కనిపించింది కిట్టీకి. అది పెయింటెడ్ వీల్ కథ. మామ్ రచనలు కాలక్షేపానికి చదివే పుస్తకాలు కాదు. అవి పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. అందుకే ఆయనని ఆరాధించే పాఠకులు అసంఖ్యాకంగా ఉన్నారు ఈనాటికీని.